నమస్కారం. నేను మీ సుబ్బలక్ష్మిని. మనం ఇంతకుముందు కొన్ని ఆధ్యాత్మిక మార్గాల్లో సాధన ఎలా చేయాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు గురువుదే అత్యధిక పాత్ర, శిష్యుడి యొక్క శరణాగతితోటి ఎలాగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారో అనే మార్గాలని ఇంకొక రెండింటిని మనం తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది మాస్టర్ సివివి యోగం. 1910వ సంవత్సరంలో ప్రారంభమైన కుండలిని యోగం ఇది. మాస్టర్ కంచుపాటి వెంకటస్వామిరావు ఈ యోగానికి ఎలక్ట్రానిక్ యోగా పేరుతోటి మనకి ఈ ప్రపంచానికి అందచేయడం జరిగింది. వీరికి తోకచుక్క ద్వారా అద్భుతమైనటువంటి యోగశక్తి ప్రభావితం అయ్యి ఎందరి జీవితాల్లోనూ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాలని వారి సాధనల ద్వారా అందించారు. సాధారణంగా యోగక్రియ అనగానే మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం అనుకుంటూ అది సహస్రారం దాకా వెళ్ళి సహస్రారం నుంచి యూనివర్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ మాస్టర్ సివివి యోగంలో సహస్రారం నుండి శరీరంలోనికి ఈ శక్తి ప్రవేశించి సాధకుని యొక్క శరీరాన్ని వజ్రకవచంలాగా మారుస్తుంది. మిస్టిక్ లాంగ్వేజ్తో, అంటే ఒక కొత్త రకాలైనటువంటి మంత్రాలు లేదా శబ్ద ఉచ్చారణతో సాధకుని యొక్క శరీరాన్ని, కుండల్ని ప్రభావితం చేయడం జరుగుతుంది. ఇక్కడ సాధకుని అర్హత గురువు చేతిలో ఉంటుంది. సాధకుడు ఎంత సరెండర్ అయితే, ఎంత నమ్మకంగా ఉంటే అప్పుడు గురువు అతన్ని అక్కునికి చేర్చుకుని తన యొక్క శక్తి ప్రకంపనలతోటి సాధకుడు కనుక అర్హుడు అయితే అతని కర్మలన్నింటినీ తీసివేసే బాధ్యతని మాస్టర్ సివివిగా తీసుకుంటారు. ఇక్కడున్న మంత్రం ఒకటే, 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టుకుని మాస్టర్ సివివి నమస్కారం అని 3 సార్లు భక్తి శ్రద్ధలతో చెప్పగానే యూనివర్స్ నుంచి ఆ శక్తిధారలు మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, అనుభవించి తీరాల్సిందే. దీని తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి యోగక్రియ ఉంది. అదే రామచంద్ర మిషన్ వారి హార్ట్ఫుల్ మెడిటేషన్. ఇది కూడా పూర్తిగా గురువు యొక్క అనుగ్రహంతో సాగే ఆధ్యాత్మిక సాధన. ఇది ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ హృదయ నిర్మలత్వం, హృదయ ప్రకంపనలతో సాగే సహజ యోగం ఇది. పూజ్య గురువులు లాలాజీ గారు స్థాపించిన ఈ సంస్థని తర్వాత బాబూజీ గారు, చారీ గారు, తర్వాత దాదాజీ గారు నిర్వహిస్తున్నారు. మన హైదరాబాదులో కన్హా శాంతివనంలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్వహిస్తూ ఎందరో యువతీ యువకులకు, ఆధ్యాత్మిక ఆర్తులకు దారి చూపిస్తోంది. ఇది హృదయ స్థానంలో ప్రవేశించి ఈ గురువు గారి యొక్క ఆధ్యాత్మిక శక్తి తరంగాలని శిష్యుణ్ణి యొక్క హృదయ స్థానంలోకి పంపించి ఆత్మోన్నతికి దోహదపడతాయి. శిష్యుని యొక్క శరణాగతి స్థితితో గురువు మొత్తం భారాన్ని తానే వహిస్తూ ఈ ధ్యాన ప్రక్రియని చేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే
ఈ ధ్యానం ప్రారంభించేటప్పుడు ఒక చిన్న సూచన ఇస్తారు. అయిపోయాక ఒక చిన్న సూచన ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో శిష్యుడు ఒక అలౌకిక స్థితికి వెళ్ళడం జరిగిపోతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. అందరూ తప్పకుండా అనుభవించాల్సిన అనుభూతి ఇది. ఈ ప్రతి దాంట్లోనూ గురువు యొక్క, శిష్యుల యొక్క అంగీకారాలు, వాళ్ళ యొక్క శక్తిపాతాలు ఒకరికి గురువు నుంచి రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మాస్టర్ సివివి యోగంలోనూ, ఈ రామచంద్ర మిషన్ వారి ఈ ఆర్ట్ఫుల్ మెడిటేషన్లోనూ గురువు యొక్క ప్రాధాన్యత అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ ప్రక్రియ లేదు, ఓన్లీ అనుభూతులు మాత్రమే ఉంటాయి. ఇది నా యొక్క అనుభవంతో నేను మీకు చెప్తున్న విషయం. నమస్కారం.